మీ అభిమాన సాయి టీవీ 11 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. సాయి టీవీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఆస్వాదించాలంటే ఈ వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం సాయి టీవీని అభిమానించే వారందరి నుండి ఆర్థిక చేయూతను అభ్యర్థిస్తున్నాం. సాయి టీవీ 11వ వసంతోత్సవం ఈ శ్రావణ పౌర్ణమిన రక్షాబంధన్ సందర్భంగా సాయి టీవీని మీ తోబుట్టువుగా భావించి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. సాంకేతిక అభివృద్ధికి సహకరించండి. వివరాల కోసం 9010084299 9848614440. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నిజమైనటువంటి సాయి భక్తులు ఎవరు? ఈ విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్భుతంగా నిర్వచిస్తుందంటే, ఎప్పుడూ తృప్తిగా ఉండేటువంటి వారు, దేనికోసము చింతించినటువంటి వారు, వీరే అసలైనటువంటి సాయి భక్తులు. ఎందుకంటే మనము ఎవరితోనైనా సరే స్నేహం చేశామనుకోండి, లేదా ఒక పుస్తకాన్ని చదివామనుకోండి, స్నేహం చేస్తే వారిలో ఉన్నటువంటి సుగుణాలను మనం గ్రహించాలి. ఏదైనా గ్రంథాన్ని పఠిస్తే అందులో ఉన్నటువంటి సద్విషయాలను మనం గ్రహించాలి. గ్రహించి వాటిని మనస్సుకు పట్టించుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఎవరైతే మనము శ్రీ సాయి బాబాను సద్గురువుగా ఆశ్రయించి ఉన్నామో, అటువంటి వారిని ఆశ్రయించిన తర్వాత వారిలో ఉన్నటువంటి సుగుణాలను మనం అలవర్చుకోవాలి. బాబా మాదిరిగా మనకు గొప్ప శక్తులు ఉండకపోవచ్చు, బాబా అంతటి వారం మనం కాకపోవచ్చు, కానీ వారిలో ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సుగుణాలను మనం అలవర్చుకోవాలి. సచ్చరిత అదే చెప్తుంది. ఎవరైతే తృప్తిగా ఉండడం అలవాటు చేసుకుంటారో, ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా వారి జీవితంలో అసంతృప్తి ప్రకటించలేదు. ఉన్నటువంటి స్థితిలో తృప్తిగా ఆనందంగా తన వద్దకు వచ్చినటువంటి వారికి ఆ ఆనందాన్ని పంచుతూ తృప్తిగా ఎలా ఉండాలో బోధించారు, ఆచరణాత్మకంగా చూపెట్టారు. కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి మనం కూడా తృప్తి అనేటువంటి సుగుణాన్ని ఏర్పరచుకోవాలి. తర్వాత దేనికోసము చింతించేటువంటి అవసరం మనకు ఉండకూడదు. బాబా ఎప్పుడూ కూడా దేనికోసం చింతించలేదు. ఆయన చింత అంతా కూడా దేనిపైన ఉంది? పరోపకారంపైనే ఉంది. తనకు తాను ఏదో కావాలని, తనకు ఏదో అవసరమని, దేనికోసమో తాను ఉన్నాననేటువంటి దాన్ని బాబా ఎప్పుడూ కూడా వారి జీవిత పర్యంతం ఆ విధంగా వారి జీవితం లేదు. అసలు చీకు చింత లేనటువంటి జీవితము పరమ ఆనందాన్ని ఇస్తుంది. ఈ చింత లేనటువంటి జీవితము, తృప్తికరమైనటువంటి జీవితం ఎలా లభిస్తుంది? మనం ఎవరైతే ఆ జీవన విధానంలో ఉన్నారో అటువంటి వారిని ఆశ్రయించడం వల్ల, వారు చెప్పినటువంటిది ఆచరించడం వల్ల, ఈ రెండింటి వల్ల మనం కూడా శ్రీ సాయి బాబా మాదిరిగా తృప్తిగా ఉండడాన్ని, దేనికోసం చింతించకుండా ఉండగలిగేటువంటి స్థితిని మనం పొందుతామో వారే అసలైనటువంటి బాబా బిడ్డలుగా, బాబా భక్తులుగా వెలుగొందుతారు. బాబాను ఆశ్రయించిన తర్వాత అసంతృప్తి అనేటువంటిది ఉందనుకోండి, ఇంకా నువ్వు ఆశ్రయించి ఏం లాభం? ఎప్పుడూ ఆత్మపరిశీలన చేసుకోవాలి విషయంలో. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఉన్నారు అనంటే ఖచ్చితంగా మనకు అసంతృప్తి అనేటువంటిది ఉండకూడదు. సాక్షాత్తు భగవంతుడే నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకా నీ జీవితంలోకి రావాల్సినటువంటిది ఏముంది? ఏమీ లేదు కదా. భగవంతుడికి సద్గురువు కంటే గొప్ప విషయము, గొప్ప పదార్థము, గొప్పదనేటువంటిది ఏమీ లేనప్పుడు ఈ లోకంలో ఇంకా నీకు అసంతృప్తి ఎందుకు? నీ వద్దకు వచ్చినటువంటి భగవంతుడు నీ కోసం ఏమి కావాలో, ఏ విధంగా నీ జీవన ప్రస్థానం ఉండాలో వారు నీ బాగోగులు చూసుకుంటున్నప్పుడు దేనికోసం నువ్వు చింతించాలి. ఈ రెండు విషయాలను బాగా బలంగా మీ మనసులో నాటుకోండి. సద్గురువే నాతో ఉండగా నాకు ఎందుకు అసంతృప్తి? ఉన్నటువంటి ఆ సద్గురువు నాకు కావలసినటువంటి వాటన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితాన్ని సుఖంగా ముందుకు సాగించడానికి ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నాడు. అటువంటప్పుడు నేను దేనికోసం చింతించాలి? బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో అసంతృప్తిని తొలగించుకుంటే, అనవసరమైనటువంటి ఆరాటనలు, చింతనలు తొలగించుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బాబా ఒక మాట చెప్తారు, ఎక్కడైతే అపరిమితమైనటువంటి భక్తి ఉంటుందో అక్కడ నేను నిలిచి ఉంటాను అని అంటారు.
కాబట్టి ఈ అపరిమితమైనటువంటి భక్తిని అలవాటు చేసుకుంటే తప్ప నీ జీవితంలో బాబా నిలిచి ఉండరు. అందుకనే చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో బాబా ఒక పార్ట్ టైం అవుతారు. ఎందుకంటే మనకు అవసరానికి, మన చింతనలకు అనుగుణంగా, మన అసంతృప్తిని తొలగించడానికి మాత్రమే బాబా కావాలి. అపరిమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి ఈ లోటు ఉండదు, ఎప్పుడూ బాబా అక్కడే ఉంటారు. కాబట్టి అపరిమితమైనటువంటి భక్తి మనం అలవర్చుకుంటే బాబా మనతో ఉంటారు. అంతేకాదు, మనము అందరము కూడా బాగా గర్వంగా ఉంటాం. ఏమిటో తెలుసా, మనం చాలా శక్తివంతులమని, మనం ఏదైనా చేయగలుగుతామని అని చెప్పి మనం ఎప్పుడూ కూడా శక్తివంతులము, స్వతంత్రులం, మనం ఎలాగైనా వ్యవహరించవచ్చు అని చెప్పి అనుకుంటాం. కానీ నిజానికి మనం శక్తివంతులము కాదు, స్వతంత్రులము కాదు. ఈ విషయం సచ్చరిత చెప్తుంది. నువ్వు శక్తివంతుడు అయితే ఒక్క విషయం ఆలోచించండి. మనం పుట్టినటువంటి దగ్గర నుంచి, ఊహ తెలిసినటువంటి దగ్గర నుంచి ఏం కోరుకుంటాం? సుఖాలను మాత్రమే కోరుకుంటాం. దుఃఖాలు అసలు మన దరి చేరొద్దు అనుకుంటాం. మరి సుఖాల కోసం ఎంత పాకులాడుతున్నా సరే కష్టం, దుఃఖం వచ్చి ఎందుకు నిన్ను మళ్ళీ పట్టుకుంటుంది? జీవితంలో సుఖం వెంటనే దుఃఖం, దుఃఖం వెంటనే సుఖం, ఈ రెండు వస్తూ ఉంటాయి. మరి మనం శక్తివంతులమైతే దుఃఖము, కష్టము రాకూడదు కదా, మరి ఎందుకు వస్తుంది? అది రాకుండా, దుఃఖం కష్టం రాకుండా మనం జీవితాంతం పోరాడుతూనే ఉంటాం. కానీ అవి వచ్చి మనల్ని వాటేసుకుంటూ ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనం శక్తిహీనులమే, మనము శక్తివంతులం కాదు. అదేవిధంగా మనము స్వతంత్రం అనుకుంటాం, మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు అనుకుంటాం, మన జీవితాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ముందుకు సాగించవచ్చు అని అనుకుంటాం. కానీ కర్మతంత్రం చేతిలో మనం కీలుబొమ్మలు అంటున్నాం. కర్మతంత్రాన్ని మనం ఎవ్వరము కూడా తప్పించుకోలేం. ఈ విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా సద్గురువు యొక్క ధ్యాసలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకని? మనకు కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి లేదు, జీవితంలో మనం స్వతంత్రం కాదు. అటువంటప్పుడు ఎవరికో ఒకరికి మనం సరెండర్ అయిపోవాలి. ఎవరైతే మన కష్టాలను, కర్మతంత్రాల నుంచి తప్పించగలుగుతారో అటువంటి సమర్థుల యొక్క స్థానానికి మనం చేరుకోవాలి. వారి పాదాలను విడవకుండా పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే వారి పాదాల వద్ద కష్టాల నుంచి వచ్చేటువంటి బాధను అత్యంత సునాయాసంగా అనుభవిస్తాం. అదేవిధంగా కర్మతంత్రం చేతిలో మనము కీలుబొమ్మలుగా మారి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఆ ఇబ్బందుల నుంచి బాబా దూరం చేస్తారు. 13వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు, ముఖ్యంగా కర్మతంత్రం చేతిలో జీవుడు కీలుబొమ్మగా మారుతారు. ఆ కీలుబొమ్మగా మారినటువంటి జీవుడు సద్గురు చరణాలను ఆశ్రయిస్తే ఆ కర్మతంత్రం నుంచి బయటపడిపోతాడు. భీమాజీ పాటిల్ కథ మనకు అదే చెప్తుంది. భీమాజీ పాటిలు చాలా పెద్ద భూస్వామి, ఇంటికి వచ్చినటువంటి వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తాడు, మంచి నడవడిక కలిగినటువంటి వాడు. కానీ అతనికి క్షయవ్యాధి అనేటువంటి ఆ కర్మ అతన్ని పీడిస్తూ ఉంటుంది. ఆ తంత్రం చేతిలో నలిగిపోతూ ఉంటాడు. ఆ కర్మతంత్రంలో అతనికి డబ్బు ఉంది, వైద్యం చేయించుకునేటువంటి శక్తి ఉంది, అతనికి ఉన్నటువంటి పలుకుబడి వైద్యంతో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాడు వైద్యం కోసం. కానీ ఎక్కడా కూడా అది నయం కాలేదు. కానీ ఏదో పూర్వజన్మ సుకృతం చేత, నానాసాహెబ్ చందోర్కర్ చేత స్నేహం కుదరడంతో లేఖ రాస్తారు. నానా, ఇంకా నా పని అయిపోయింది, నాకు మరణమే శరణ్యము, కాబట్టి నీలాంటి వారు ఒక్కసారి వచ్చి నన్ను చూసిపోతే నేను పుణ్యలోకాలకు పోతానంటారు. నానాసాహెబు అత్యంత సులువుగా ఒక మాట రాసి పంపిస్తారు లేక, నువ్వు ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు, షిరిడీలో ఉన్నటువంటి బాబా పాదాలను పట్టుకో, ఆయన నీ క్షయవ్యాధి ఏంది, మనుషుల యొక్క మాయరోగాలన్నింటినీ తొలగిస్తాడు, వెంటనే వెళ్ళిపో అని అంటారు. మరి ఇంత డబ్బు ఉండి ఈ జన్మలో అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తున్నటువంటి భీమాజీ పాటిల్ ఎందుకు కర్మతంత్రం నుంచి తప్పించుకోలేకపోయాడు? ఈ కర్మతంత్రం అనేటువంటిది ఈ జన్మలో వచ్చినటువంటిది కాదు. ఈ అకౌంటు క్రితం జన్మలో, ఆ క్రితం జన్మలో మోసుకొచ్చినటువంటి అకౌంట్ బ్యాలెన్స్ అనేటువంటి కర్మతంత్రం అతన్ని పట్టి పీడించింది. ఆ కర్మతంత్రం ఎవ్వరు కూడా తప్పించలేనటువంటిది. ఏ వైద్యము తప్పించలేదు, ఏ మందు తప్పించలేదు. కానీ కేవలం ఒక బాబా దర్శనం, వారి యొక్క వాక్కుల చేత భీమాజీ పాటిల్ను కర్మతంత్రం వదిలేసింది.
బాబా భీమాజీ పాటిల్ ద్వారకామయిలో వచ్చి కూర్చోగానే ఒకే ఒక మాట అంటారు, ఇక పైన నువ్వు ఏమీ చింతించకు, ఈ రోజుతో నీ కర్మ నివారణ జరిగిపోయింది అని అంటారు. ఎవరైతే ఈ ద్వారకామయి తల్లి మెట్లు ఎక్కి ఇక్కడ ఆసీనులు అవుతారో వారు ఇక సుఖాల ఆసీనాన్ని అధిష్ఠించినట్టే. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా భయపడకు, వెళ్ళి భీమా ఇంట్లో ఉండు అని అంటారు. కేవలం ఒక వాక్కు చేత. అప్పటి వరకు లేచి నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి భీమాజీ పాటిల్ బాబా వాక్కు చేత ఈ రోజుతో నీ కర్మ ముగిసింది అని అన్నారు. ఆ వాక్కు చేత నడుచుకుంటూ భీమా ఇంటికి వెళ్ళారు. మనము ఎన్నో సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి కర్మను సద్గురువు అత్యంత సునాయాసంగా నివారిస్తాడు. అంటే బాగా కరుడు కట్టినటువంటి కర్మలనే నివారించేటువంటి సద్గురువు మన జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలను, చిన్న చిన్న కష్టాలను నివారించకుండా ఉంటాడా? నివారించేటువంటి సమయం వచ్చేంత వరకు కొంత ఓపిక పట్టుమని చెప్పి బాబా అంటాడు. భీమాజీ పాటిలు అతనికి బాబాతో రుణానుబంధం ఉంది, కానీ ఆ రుణానుబంధం ఎప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు అది దగ్గరయ్యింది? కర్మను అనుభవిస్తున్నటువంటి సమయంలో, ఇక మరణమే శరణ్యం అని చెప్పి భావించినప్పుడు బాబా అటువంటి భక్తుని వదిలిపెట్టారు. అటువంటి భక్తుణ్ణి వేరే భక్తుడితో జత చేసి తమ వద్దకు రప్పించుకున్నాడు. అప్పటి వరకు భీమాజీ పాటిల్కు సాయిబాబా అంటే ఎవరో తెలియదు, కానీ నానాసాహెబ్ చెప్పినటువంటి ఒక్క మాట చెవులో పడగానే, సచ్చరితలో హేమాడ్ పంత్ అద్భుతంగా రాస్తారు ఇదే విషయాన్ని. సాయి కథలు ఎవరి చెవున పడతాయో ఆ రోజు నుంచి వారి యొక్క చెడు రోజులు తొలగిపోతాయట. భీమాజీ పాటిల్ కూడా అదే జరిగింది. భీమాజీ పాటిల్ను పట్టుకున్నటువంటి ఆ కర్మతంత్రము, సాయిబాబా అనేటువంటి పేరు, ఆ నామము భీమాజీ పాటిల్ మనస్సులో చొరబడగానే ఇంకా దాని పని అయిపోయింది, ఇక ముగించుకోవాలి, నా దుకాణం కట్టేసుకోవాలని చెప్పి ఎంత త్వరగా భీమాజీ యొక్క వ్యాధి తగ్గింది. ఆ వ్యాధికి కారణం ఏమిటనేటువంటి దాన్ని బాబా ఎంత అద్భుతంగా ఒక స్వప్న దర్శనం ద్వారా, ఎంత ఒక పద్యం యొక్క సారం ద్వారా ఎంత అద్భుతంగా చెప్తారు. అక్కడ పాఠం చెప్పేటువంటి టీచరు కంఠస్థ చేయమంటారు. ఏంటా కంఠస్థ చేయమన్నటువంటి విషయాలు? రెండు ప్రధానమైనటువంటి విషయాలు. పరుల ఇంట్లో పాదం మోపడం పాము తలపైన పాదం మోపినట్టు. మిత్రమా, నువ్వు క్రితం జన్మలో అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని ఉన్నావు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేటువంటిది పాము తలపైన నువ్వు పాదం పెట్టినట్టు. కాబట్టి ఇందుకోసం నీకు ఈ క్షయవ్యాధి. రెండోది చెప్తారు, లోబి ఏ విధంగా అయితే చాలా కష్టంగా డబ్బులను విదిలిస్తాడో, నోటి నుండి కూడా అంత అదుపుగా మాటలు రావాలి. మిత్రమా, క్రితం జన్మలో నువ్వు అనేక మందిని దూషించి ఉంటావు, నీ నోటికి విపరీతంగా పని చెప్పి ఉంటావు, అందుకనే ఈరోజు నీ నోట్లో నుంచి ఆ రక్తపు గడ్డలు కారుతున్నాయి. మూడవది, పతి కోరిన విధంగా సాధ్వి అయినటువంటి స్త్రీ ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగా నువ్వు ప్రవర్తించాలి. అంటే నువ్వు ఆశ్రయించినటువంటి గురువు యొక్క మార్గదర్శనంలో వారు ఏ వాక్కునైతే చెప్తారో ఆ వాక్కును పరిపాలన చేస్తూ ఆ బోధనను మనసున పట్టుకొని నువ్వు నీ వ్యవహారాలు, నీ ప్రవర్తన ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్పడం జరిగింది. ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని కథలు కూడా కర్మతంత్రం. బాలాశింపి వస్తాడు బాబా దగ్గరికి, వచ్చి బాబా నా యొక్క చలి జ్వరం ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు బాబా, ఎలాగైనా సరే నువ్వే తగ్గించాలంటే బాబా ఊది ఇవ్వలేదు, మంత్రం ఇవ్వలేదు. ఏం చేశారు? వెళ్ళు లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్క ఉంటుంది, దానికి పెరుగు పెట్టుకో. ఎప్పుడో ఏ జన్మలో ఆ కుక్కకు రుణపడి ఉంటాడు, ఆ కుక్కకు ఎన్నోసార్లు తిండి పెడతా అని చెప్పి ఆశ పెట్టి ఉంటాడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, విచిత్రమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఎక్కడైనా మనం ఆరు బయట తింటూ అక్కడ కుక్క కానీ వేరే కానీ ఏదైనా వస్తుంది, దానికి ఇట్లా ఆశ చూపెట్టి మళ్ళీ మనమే తింటాం. అటువంటిది ఏదో చేసి ఉంటాడు బాలాశింపి. అందుకనే ఆ చలి జ్వరం అనేటువంటి కర్మతంత్రం వెంటాడింది. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏదైనా రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా ఈ కథలు గుర్తు చేసుకోండి. నాకు కడుపు నొప్పి వస్తుంది తరచుగా, నా కడుపులో ఏదో గడ్డ అయింది అంటే ఖచ్చితంగా నువ్వు క్రితం జన్మలో ఏదో ఇటువంటిది చేసి ఉంటావు, ఎవడి కడుపో కొట్టుంటావు, అందుకని నీ కడుపులో గడ్డ వచ్చింది ఈసారి.
ఎవడినో నువ్వు రాయిచ్చుకొని కొట్టుంటావు, ఎవరి నోట్లోనో మట్టి పోసి ఉంటావు, మోసం చేసి ఉంటావు, నీ కిడ్నీలోనో కడుపులోనో రాయి వచ్చి ఉంటుంది. ఇవన్నీ కర్మతంత్రంతో కూడుకున్నటువంటివి. కాబట్టి ఆశ చూపెట్టి ఉంటాడు బాలాశింపి. మరి ఆ కుక్క మరొకసారి ఈ జన్మలో కూడా కుక్కగానే పుట్టి ఉంటుంది. దాని రుణం తీర్పిచ్చాడు, పెరుగన్నం పెట్టించాడు, చలి జ్వరం తగ్గిపోయింది. ఈ విధంగా ప్రతి చర్యలో కూడా అద్భుతమైనటువంటి సారం ఉంటుంది. ఇదే అధ్యాయంలో బూటీకి కలరా వ్యాధి వచ్చి విపరీతమైనటువంటి విరోచనాలు, వాంతులు జరుగుతూ ఉంటాయి. కలరా అంటే ఆ రోజైనా ఈ రోజైనా మనందరం కూడా అమ్మవారిగా మనం భావిస్తాం. అమ్మవారికి కోపం వస్తే, ఉగ్రరూపం వస్తే జీవుల్ని హింసిస్తూ ఉంటుంది మనం చేసినటువంటి పాపాలకు. అదే కలరాతోటి విరోచనాలు ఇవన్నీ వస్తుంటే ఏం చేశాడు బాబా? పిల్లయ్యకి చెప్తాడు, ఓ పని చేయి, పాలల్లో అక్రోట్ పిస్తా వేసి బాగా దాన్ని గ్రైండ్ చేసి తాగిపియ్యని అంటారు. నిజంగా అది ఇంకా విపరీతమైనటువంటి దాహాన్ని తీసుకొస్తుంది అక్రోట్ పిస్తా పాలు. కానీ బాబా యొక్క వాక్కు ఏమిటి? లోపల ఉన్నటువంటి కలరా అనేటువంటి ఆ మహమ్మారిని శాంతింపజేయడానికి ఆ ద్రవం ఉపయోగపడుతుంది. దాంతో బూటి యొక్క విరోచనాలు, వాంతులు తగ్గిపోయాయి. అంటే మన కర్మతంత్రం ఏమిటి, ఆ కర్మతంత్రానికి ఉపాయం ఏమిటి అనేటువంటిది ఒక్కటి బాబాకు మాత్రమే తెలుసు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి మనము కర్మతంత్రం మనల్ని పీడిస్తున్నా సరే మనం ధైర్యంగా ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ కర్మతంత్రానికి కావలసినటువంటి ఉపాయం ఒక బాబాకు మాత్రమే తెలుసు. అందుకనే కదా భీమాజీ పాటిల్ ఛాతిపైన సన్నికళ్ళతోటి రుద్దిస్తాడు, కుక్కకు పెరగన్నం పెట్టించాడు, అదేవిధంగా అక్రోట్ పిస్తా ఏ విధంగా దాగిపించారు బూటీకి. ఆ కర్మతంత్రాన్ని ఏ విధంగా శాంతింపజేయాలి అనేటువంటిది బాబాకు మాత్రమే తెలుసు. ఇంకోటి ఏందో తెలుసా? కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు విజ్ఞులు ఏం కోరుకుంటారో తెలుసా? బాబా నన్ను ఇంకా ఎంత కష్టపెడతావో పెట్టు, ఇంతకంటే ఇంకా కష్టం ఉండదు కదా, ఇంతకంటే లోతుకు నేను వెళ్ళలేను కదా, నన్ను వెళ్ళనియవు కదా నువ్వు అని అంటాం. భీమాజీ పాటిల్ రోగ నివారణ విషయంలో కూడా ఇదే జరిగింది. భీమా ఇల్లు చాలా తడిగా ఉంటుంది. మామూలుగా క్షయవ్యాధిగ్రస్తులు తడి ఉన్న చోట ఉండకూడదు, చాలా పొడి ప్రదేశంలో ఉండాలి వారు. కానీ ఆ తడి ప్రదేశంలో ఉండుమనడంతో భీమాజీ పాటిల్ అస్సలు సంశయించలేదు. అంటే క్షయవ్యాధిగ్రస్తులు అక్కడ ఉండకూడదు కదా, ఆ క్షయవ్యాధి అనేటువంటి ఆ మహమ్మారిని ఆ ప్రదేశంలోనే ఉంచాడు. వీళ్ళు ఇంకా మొండి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని నేనేం చేయలేనులే అని చెప్పి ఆ వ్యాధి ముడుచుకోవాలి, పారిపోనన్నా పారిపోవాలి. ముఖ్యంగా సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఆ మృత్యువైనా సరే, రోగమైనా సరే, మహమ్మారైనా సరే వారు చేసేటువంటి ఉపాయాలతోటి ఖచ్చితంగా అది అక్కడి నుండి పారిపోతుంది. భీమాజీ పాటిల్ విషయంలో అదే జరిగింది, కలరా విషయంలో బూటీకి అదే జరిగింది. బాబా మన నుంచి ఒకటే కోరుకుంటాడు, అనన్యమైనటువంటి భక్తి. ఈ అనన్యమైనటువంటి భక్తిని వారికి సమర్పించడానికి మనకు 2 చేతులు, ఒక తల ఉంటే చాలు. వారి పాదాలపైన మన మస్తకాన్ని పెట్టి అనన్యమైనటువంటి శరణాగతి చేస్తే మనలో అనన్యమైనటువంటి భక్తిని వారు నిలుపుతారు. అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి కూడా ఒక లక్షణం ఉండాలని చెప్పి సచ్చరిత చెప్తుంది. ఆ లక్షణమే కృతజ్ఞత. బాబాకు కేవలం 2 చేతులు, ఒక తల సరిపోతుంది. అంతకంటే ముఖ్యమైనటువంటిది కృతజ్ఞత తప్పనిసరి అని చెప్పి సచ్చరిత ఎప్పుడూ మనకు బోధిస్తుంది. కృతజ్ఞత కలిగినటువంటి వారికి బాబా గొప్ప మేలు చేస్తాడు, ఎప్పుడూ వారి వెంటనే ఉంటాడు. అపరిమితమైనటువంటి భక్తి ఎలా వస్తుందంటే, ఎవరికైతే కృతజ్ఞతాభావం ఉంటుందో వారిలో అపరిమితమైనటువంటి భక్తి జనిస్తుంది. అపరిమితమైనటువంటి భక్తి జనించగానే బాబా శాశ్వతంగా అపరిమితమైనటువంటి భక్తికి లొంగి మనతో ఉండిపోతారు. ఆ విధంగా బాబాను మనం వశం చేసుకోవాలి. సద్గురువును ఆరాధించడం కాదు, ప్రేమించడం కాదు, వారిని మనం వశం చేసుకోవడం ఎలా అనేటువంటి దాని గురించి మనం తప్పకుండా చింతించాలి. వారు కేవలం ఒకే ఒక దానికి వశించిపోతారు. దేనికో తెలుసా? ఆయన కథను ప్రేమిస్తే, ఆయన కథ పట్ల మనకు మక్కువ ఉంటే, ఆయన కథ మనకు ఏ విధంగా మనము దాన్ని భావించాలంటే హేమాడ్ పంత్ రాస్తారు, ఈ కథను అమృతంతో పోలుద్దామనుకుంటే అమృతం కేవలం ప్రాణాలు నిలబెడుతుంది, కానీ ఈ సాయి కథామృతము మనిషిని జనన మరణ చక్రాల నుండి తప్పిస్తుంది. అమృతం కంటే శ్రేష్టమైనటువంటిది గురు కథ మాత్రమే అని అంటారు.
ఎందుకంటే గురు కథ ఎంతసేపు విన్నా, ఎన్ని మార్లు విన్నా తృప్తి కలగదు. మరలా మరలా వినాలనేటువంటిది. జీవితంలో ఇతర విషయాల పట్ల తృప్తిని ఏర్పరచుకొని గురు కథాశ్రవణం పట్ల అసంతృప్తిని ఏర్పరచుకోవాలట. అంటే ఇంకా చదవాలి, నా జీవితంలో ఇంకా ఈ కథను ఆస్వాదించాననేటువంటి తృప్తి ఎప్పుడు కలుగుతుందో. కాబట్టి సాయి కథా శ్రవణం విషయంలో అసంతృప్తితోటే ఉండాలి. నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదు బాబా, ఇంకా. ఎందుకంటే అది సచ్చరిత కేవలం కథ కాదు, మానవ జీవితాలకు అది అమృత పాలపీక లాంటిది. అది ఆ అమృత పీకను తాగుతున్నా కొద్దీ మరీ తాగాలనిపిస్తుంది. దేవతలు చెప్తారు కదా, అమృతం మధురంగా ఉంది అని చెప్పి. అమృతం కంటే మధురమైనటువంటిది గురు కథ. అందుకనే అది ఎంత సేవించినా. ఇంకొక విషయం ఏమిటంటే, అది ఎంత సేవిస్తే అంత శక్తివంతమవుతాం మనం. ఏ రోగ పీడలు ఏం చేయవు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నిత్యము సాయి కథా శ్రవణంలో ఉండేటువంటి వాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకునేటువంటి అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, నా జీవితం ఒక నిదర్శనం. ఈ 5-6 ఏళ్ల కాలంలో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వచ్చాయి, అనేక రోగాలు వచ్చాయి, అనేక జ్వరాలు వచ్చాయి, రకరకాలైనటువంటి రోగపీడలు వచ్చాయి. అనేక మంది మంచం పైన పడుకున్నారు, నేను పడుకోలే. ఎందుకని? సాయి కథలో అంత శక్తి ఉంటుంది. అది అమృతం కంటే గొప్పది. అమృతం కేవలం ప్రాణాలను మాత్రం నిలబెడుతుంది. శ్రీ సాయి సచ్చరిత అగచాట్లను తొలగిస్తుంది, మనం అనుభవించేటువంటి కర్మలను నివారిస్తుంది. అమృతం తాగినటువంటి దేవుళ్ళు కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు పడ్డారు కదా. రాముడు కష్టం పడలేదా? విష్ణు అవతారం కృష్ణుడు కష్టాలు పడలేదా? ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా మానవ జన్మలో కూడా ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేవి పట్టనటువంటి స్థితికి, అవమానం పట్టనటువంటి స్థితికి, కీర్తి పట్టనటువంటి స్థితికి కేవలం సచ్చరిత మాత్రమే మన జీవితాలకు మార్గదర్శనం చేస్తుంది. కర్మతంత్రం నుంచి బయటపడేటటువంటి సమర్థులు ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే. ఎందుకంటే 14వ అధ్యాయంలో మనము నాందేడ్ సేట్ కథ చదువుతాం కదా. రతన్జీ వాడియా పుత్ర సంతానం లేకుండా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది కూడా ఒక కర్మతంత్రమే. పిల్లలు కలగడం, పిల్లల ద్వారా బాధను అనుభవించడం, సంతానం లేకపోవడం, ఈ రెండూ కూడా కర్మతంత్రంలో భాగమే. మనము ఆ కర్మతంత్రం నుంచి తప్పించుకోవడానికి ఒక సద్గురువు తప్ప ఇంకెవ్వరూ లేరు. చాలామంది అనుకుంటారు, సేటుకేంది పట్టు పానుపుల పైన పడుకుంటాడు, సిరి సంపదలు ఉన్నాయి అనుకున్నాడు. కానీ ఆ సేటు లోపల ఉన్నటువంటి దుఃఖం ఎవరికీ తెలియదు. దాస్కన్ మహారాజును సంప్రదిస్తే, షిరిడీ వెళ్ళు, తప్పకుండా బాబా నేను అనుగ్రహిస్తానన్నారు. షిరిడీకి వెళ్ళి బాబా పాదాలను పట్టుకుంటే ఇక్కడి నుంచి నీ చెడు రోజులు తొలగిపోయే అంతా శుభమే జరుగుతుంది అని అన్నారు. బాబా మీరు తప్ప నన్ను ఈ దుఃఖం నుంచి తప్పించేటువంటి వారు ఎవరు లేరు, లోకులందరూ నేను అదృష్టవంతులు అనుకుంటారు, కానీ పుత్ర సంతానం లేనటువంటి, వంశోద్ధారకుడు లేనటువంటి వాణ్ణి ఎంత దురదృష్టవంతున్నో నాకే తెలుసు, నా దురదృష్టం అంతా కూడా అని అంటారు. ఆ విధంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి వారి కర్మతంత్రాన్ని చాలా సునాయాసంగా, ఎప్పుడైతే సేటుకు షిరిడీ వెళ్ళాలనేటువంటి తలంపు కలిగిందో అప్పుడే బాబా అతని యొక్క కర్మతంత్రాన్ని తీసేశారు. ఎన్నో సంవత్సరాలుగా నాందేడ్లో ఉంటున్నటువంటి ఒక మౌలి వీరింటికి ఒకరోజు వస్తానని చెప్పి కబురు పెడతారు అల్పాహారానికి. ఆ రోజు వచ్చినటువంటి పరివారానికి అంతా కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు షిరిడీకి వెళ్తారు. బాబా అంటారు, ఒక 5 రూపాయలు దక్షిణ ఇద్దామనుకుంటాడు. ఎవరు? రతన్జీ వాడియా. అప్పటికే పూలు, పండ్లు, అనేక రకాల వస్తువులు బాబాకు తీసుకొని వెళ్తారు. దక్షిణ రూపంలో ఒక 5 రూపాయలు ఇద్దామనుకుంటారు. అప్పుడు బాబా అంటారు, 3 రూపాయల 14 అణాలు నాకు ఆల్రెడీ ముట్టాయి, ఇంకా నువ్వు ఇవ్వదలుచుకున్న దాంట్లో మిగతాది ఇవ్వు అంటే ₹2 అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాబాకు నేను ఎప్పుడు దక్షిణ ఇచ్చాను అసలు అనేటువంటి సంశయం ఉంటుంది. కానీ మహాత్ముల యొక్క మాటల వెనకాల అర్థం వేరే ఉంటుందని చెప్పి తను ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇచ్చి వచ్చేస్తారు. తర్వాత దాస్కన్ మహారాజుని సంప్రదించి ఈ విషయం చెప్తే, మీరు షిరిడీ వెళ్ళడానికి ముందు ఏ మహాత్మునైనా ఇంటికి పిలిచి భోజనం కానీ లేకపోతే మహాత్ముల కోసం ఖర్చు కానీ చేశారా అని అంటారు. అప్పుడు గుర్తొచ్చి ఇంటికి వెళ్ళి ఆ పద్దు చూస్తే ఆ రోజు ఆ మౌలి వచ్చినటువంటి సందర్భంలో అయినటువంటి ఖర్చు ₹3.14. అంటే మన మనస్సులో ఈ సమస్యను బాబా తప్ప మరెవ్వరూ పరిష్కరించలేరు అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి తరుణం,
ఆ క్షణాన్నే బాబా ఆపరేషన్ మొదలు పెడతాడు. అందుకని బాబాని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనం. సచ్చరిత ఎందుకు చెప్తుంది? ఎప్పుడు నువ్వు దేన్ని మరిచినా సరే, నిన్ను నువ్వు మర్చిపోయినా సద్గురువును సచ్చరితను గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తుంది. దేనికోసం అంటే ఇటువంటి వచ్చేటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, మనం మోయలేనటువంటి కష్టాలను ముందే బాబా పసిగట్టి వాటి యొక్క నివారణను ఆయన ముందే మొదలు పెడతారు. మనకేమవుతుంది తెలుసా? దెబ్బ దాకిన తర్వాత బాధ కలుగుతుంది. కానీ బాబాకు మాత్రం మనకు దెబ్బ తాకుతుందని తెలుసు. ఆ దెబ్బ పెద్ద గాయం కాకుండా ముందు నుంచి ఆయన నివారణ చర్యలు ప్రారంభిస్తారు. ఎలా సాధ్యమవుతుంది ఇది? అనన్యమైనటువంటి భక్తి ఉంటే, ఎప్పుడూ వారిని మాత్రమే స్మరణలో ఉంచుకుంటే ఆటోమేటిక్గా బాబా మనకంటే ముందు ఆపరేషన్లో ఉంటాడు. అడగందే అమ్మైనా పెట్టదు కదా. మరి మనం గుర్తించుకోందే, ఎప్పుడూ వారి స్మరణలో ఉండందే వారెందుకు పట్టించుకోవాలి? చాలామంది అంటూ ఉంటారు, నేను బాబాని బాగా కొలుస్తున్నానండి, రోజు పూజ చేస్తాను, నైవేద్యం పెడతాను, అయినా సరే బాబా నాకు వచ్చేటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. పూజతో కానీ ఫలంతో కానీ దేనితో కానీ బాబాకు పని లేదు. ఒకటే ఆయన కోరుకునేది, ఎప్పుడూ నన్ను గుర్తుపెట్టుకో, ఎప్పుడూ నా స్మరణలో ఉండు, అనన్యమైనటువంటి భక్తిని ఏర్పాటు చేసుకో. ఇదే బాబా కోరుకునేటువంటిది. వీటిని మనం అలవర్చుకుంటే మనకు వచ్చేటువంటి ప్రమాదాలను, రోగపీడలను అన్నింటినీ ముందే ఆయన గమనిస్తాడు. కాబట్టి ఇన్స్టెంట్ ఫలితం కోసం కేవలం కష్టం వచ్చింది కాబట్టి సాయిబాబా అనేటువంటి దాంట్లో ఉంటే నీ గాయం మానడానికి చాలా టైం పడుతుంది. గాయం కాగానే మనము మందేసుకుంటాం. కానీ బాబా గాయం కావస్తుందన్నటువంటి సందర్భంలోనే అది ముందుగా పసిగట్టి ఆ గాయం పెద్దది కాకుండా చిన్నదిలా అయ్యేలాగా ఆయన మనపైన దృష్టి కేంద్రీకరిస్తారు. గాయం కావడం ఖాయం, అందులో తేడా లేదు. మనం బాబాను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే 16 కుట్లు పడే చోట 2 కుట్లు పడతాయి. ఇది సత్యం. కాబట్టి ఎప్పుడూ కూడా మనము తృప్తిగా ఉండడానికి, ఏ చింతన లేకుండా ఉండేటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి. ఆ జీవన విధానమే బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి. ఇటువంటి అపరిమితమైనటువంటి భక్తి ఏర్పరచుకున్నటువంటి వాళ్లకు ఏ కష్టము దరిచేరదు. ఒకవేళ కష్టం వస్తుందంటే మనకంటే ముందుగా అటెన్షన్తో ఉండేటువంటి వారు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.